పూరా లోకల్ స్వాతంత్ర దినోత్సవంగా మనం జరుపుకునేటటువంటి ఒక నేపథ్యంలో గత 5 సంవత్సరాల నుంచి అంటే ఇది 6వ సంవత్సరం యావత్ భారతదేశంలో హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం ద్వారా పిలుపు ఇచ్చిన మేరకై దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ హర్ ఘర్ తిరంగా ఒకవైపు ప్రభుత్వాలు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు రాజకీయ దళాలు మరి ఇతర సంస్థలన్నీ కూడా విద్యార్థులు విద్యా సంస్థలు అన్నీ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఇది 6వ సంవత్సరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా నిశ్చయించడం జరిగింది. నరేంద్ర మోదీ గారు అదేవిధంగా భారత ప్రభుత్వం పిలుపుకై మరి పార్టీగా ఈ యొక్క కార్యక్రమంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ చైర్మన్గా డాక్టర్ మనోహర్ రెడ్డి గారు అదేవిధంగా రాణి రుద్రమ్మ గారు మహేందర్ సేవల మహేందర్ యువమోర్చా అధ్యక్షులు కొమరయ్య గారు ఎమ్మెల్సీ అదేవిధంగా అందులో ఇంకో హరీష్ బాబు పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యే ఈ 5గురు దిన సభ్యులు వీరి నేతృత్వంలో రేపు జరగబోయేటటువంటి 15 ఆగస్టు ముందు 15 ఆగస్టు ముందు అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఒకటి తిరంగా ర్యాలీ అంటే మన సైకిళ్ళ మీద మోటార్ సైకిల్ ర్యాలీ నడుచుకుంటూ ఇది 14వ తారీఖు వరకు ఈ తిరంగా ర్యాలీ జరుగుతుంది. అది కాక దాదాపు 40 లక్షల ఇళ్లపైన భారతదేశం జెండా మనం ఎగరేయాలి. దాని తర్వాత 15వ తారీఖు సాయంకాలం పూట దాన్ని మళ్ళీ లాంఛనంగా దాన్ని మళ్ళీ తీసేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ హర్ ఘర్ తిరంగా ఏదైతే మనము కార్యక్రమం తీసుకున్నామో ఇందులో 40 లక్షల ఇళ్ల మీద జెండాలు ఎగరేయడము అన్ని మండలాల్లో తర్వాత విద్యా సంస్థల్లో ఈ తిరంగా ర్యాలీ చేయాలని చెప్పి నిర్ణయము తర్వాత 15 ఆగస్టు తారీఖు నాడు కూడా జెండా ఎగరేసిన తర్వాత కూడా ఈ యొక్క తిరంగా ర్యాలీలు చేయాలని చెప్పేసి కూడా నిశ్చయం జరిగింది. దానికి ఇక్కడి నుంచి హైదరాబాద్లో 14వ తారీఖు నాడు 10 గంటలకు ఇటు నెక్లెస్ రోడ్ మీద అటు ఈట్ స్ట్రీట్ దాదాపు ఆ ప్రాంతం నుంచి సెక్రటరియట్ దగ్గర ఉన్నటువంటి ఒక అంబేద్కర్ స్టాచ్యూ వరకు దాదాపు ఒక 10,000-15,000 మంది విద్యార్థులతోని ఒక భారీ ర్యాలీ తీసేటటువంటి ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిశ్చయించింది. మరి దీంట్లో పార్టీలకు అతీతంగా జరుగుతుంది కాబట్టి అన్ని విద్యా సంస్థలు అన్ని కాలేజెస్ మాత్రమే స్కూల్స్ కాకుండా కాలేజెస్ మాత్రమే వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ తిరంగా యాత్రలో అందరూ పాల్గొనండి. ఇది రాజకీయాలకు దూరంగా భారతదేశంలో మన యువతకు మన ఒక చరిత్ర తెలవాలని చెప్పేసి భారతదేశం ఒక ఏదైతే నిర్మాణం అయిందో మనకు స్వాతంత్రం వచ్చిందో దాని వెనక ఉన్న త్యాగాలని దాని వెనక ఉన్నటువంటి ఒక విషాద గాథం కూడా ఉన్నది. అంటే భారతదేశము విభజన సమయంలో అనేక విషాద ఘటనలు జరిగినాయి. ఎంతోమంది దాంట్లో మరణించడం జరిగింది, త్యాగాలు చేయడం జరిగింది. కాబట్టి 14వ తారీఖు నాడు దాన్ని పురస్కరించుకొని 14th విభజన దినం అంటే ఆ రోజు భారతదేశం విడిపోయింది కాబట్టి ఆనాడు జరిగినటువంటి ఒక విభజన గాథల్ని విషాదాల్ని స్మరించి ఒక ఎగ్జిబిషన్ లాగానే మౌన సెమినార్లు కానీ ఒక మౌనంగా ర్యాలీ కానీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా ఈ తిరంగా యాత్ర అవుతుందో ఏ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఒకటి తిరంగా యాత్ర ప్రతిరోజు 14వ తారీఖు వరకు అన్ని మండలాల్లో కూడా జరగాలి. రెండోది ప్రతి ఇంటి మీద 40 లక్షల ఇంటి మీద జెండా ఈ రోజు నుంచి ఎగరేయాలి. అదేవిధంగా మూడోది 14వ తారీఖు నాడు సాయంకాలం పూట ఈ యొక్క విషాద గాథ ఏదైతే విభజన జరిగిందో దాన్ని అందరం స్మరించాలి.
తర్వాత 15వ తారీఖు నాడు అందరి జెండాలు ఎగిరేసి మనం ఆ రోజు కూడా ర్యాలీలు తీయాల్సినటువంటి ఈ కార్యక్రమాలు నిశ్చయం జరిగింది. తెలంగాణ ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను, తిరంగా యాత్రలో అందరూ పాల్గొని మన భారతదేశం, మన యువత, మన ఒక జాతి, మనం అందరం కూడా ఒక దేశభక్తిని చాటాలి. పార్టీలకు అతీతంగా, మతాలకు, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మన భారతదేశ జెండాని మనం ఎగిరేసి గర్వంగా మన భారతదేశము అనేటటువంటి ఒక ఆ భావనతో, మన దేశభక్తి భావనతో ఈ తిరంగా యాత్రలో హర్ ఘర్ తిరంగాలో పాల్గొవాల్సిందిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున అందరినీ కోరుతా ఉన్నాను.